వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ అటుకులు ఉప్మా ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అన్నది వాళ్ళు చూపిస్తానండి. ముందుగా ఒక 1/2 kg అటుకులని ఈ నీటిలో పోసి కడిగి తీసుకోనండి. తయారు చేసే విధానాన్ని చూద్దామండి. ఒక 10 ఉల్లిపాయ, కరివేపాకు, 1 ఇంచి అల్లం చాప్ చేసుకోవాలి, 2 నిమ్మకాయ, 1/2 కప్ క్యారెట్, 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 2 స్పూన్ పల్లీలు, 2 స్పూన్ శనగపప్పు, 2 స్పూను మినపప్పు, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, రెండు నిమ్మకాయలని కట్ చేసి రసం తీసి ఇందులో పోసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. నూనె పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసి వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం, కరివేపాకు, క్యారెట్ వేసుకోవాలి. తాలింపులో అటుకులు పోసుకొని కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. రుచికరమైన అటుకులు ఉప్మా రెడీ. సరే కదండి, ఈ అటుకులు ఉప్మా తయారు చేసే విధానాన్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇది మనం బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నది అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.